భీమవరంలో జరిగిన జాక్ మూవీ ఈవెంట్లో వైష్ణవి చైతన్య నోట బూతు మాట వినిపించింది. భీమవరం అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది. పక్కనే ఉన్న సిద్ధు ఇది భీమవరం అని చెప్పి వెళ్ళిన తర్వాత హో అని అనేసింది. మైక్ ఆన్లోనే ఉండటంతో అంతా షాక్ అయిపోయారు. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య కలిసి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం జాక్. ఈ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే హీరోయిన్లు కలిసి పలు ఫేమస్ జిల్లాల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్గా భీమవరంలో హోరెత్తించారు. ప్రమోషన్లలో భాగంగానే విష్ణు కాలేజ్లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో హీరో సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు మూవీ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆ కాలేజీ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్టేజ్పై వైష్ణవి మాట్లాడుతూ స్టూడెంట్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు తెలిపారు. అలాగే తనపై స్టూడెంట్స్ చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది. వారి ప్రేమ, ఎనర్జీ గురించి పొగిడేసింది. అదే ఒప్పులో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసింది భీమవరంలో అనేది మరిచిపోయి రాజమండ్రి అని అనేసింది. దీంతో స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా అరవటం మొదలెట్టారు. అదే సమయంలో స్టేజ్ పైనే ఉన్న హీరో సిద్ధు వైష్ణవి వద్దకు వచ్చి ఇది భీమవరం అని చెప్పి వెళ్ళాడు. అలా సిద్ధు చెప్పిన తర్వాత వైష్ణవి ఒక్కసారి హో అని అనేసింది. అది కూడా మైక్ ఆఫ్ చేయకుండా అనేయటంతో అందరికీ వినిపించేసింది. చివరకు ఎలాగో అలా కవర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.